శ్రావణ మాసంలో సోమవారం నాడు శివుణ్ణి పూజించి ఉపవాసం ఉండి వ్రతమును ఆచరించుట వలన సర్వ పాపములు పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, సౌభాగ్యం కలుగుతుంది. ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించిన వారికి పరమేశ్వరుని అనుగ్రహంతో ఆరోగ్యాలు లభిస్తాయి. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉదయాన్నే నిద్రలేచి స్నానము చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. శివాలయంలో శివలింగానికి అభిషేకం చేసి బిల్వపత్రాలతో పూజించాలి. శివుణ్ణి పూజించిన తర్వాత శ్రావణ సోమవార వ్రత కథను చదవాలి లేక వినాలి. శ్రావణ సోమవార వ్రత కథ. పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు, అతని భార్య శ్రద్ధగా శివభక్తిగా జీవించేవారు. వారిద్దరూ ప్రతి శ్రావణ సోమవారం ఉపవాసంతో శివుణ్ణి పూజిస్తూ ఓం నమః శివాయ మంత్రాన్ని జపించేవారు. ఒకరోజు పశుపతినాథుడు వారి భక్తిని పరీక్షించాలని వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వారి ఇంటికి వచ్చారు. ఆ బ్రాహ్మణ దంపతులు అతిథిగా చూసి గౌరవంగా స్వాగతం పలికారు. అతను అడిగాడు, మీరు ప్రతి సోమవారం ఉపవాసం చేసి శివుణ్ణి పూజ చేస్తారు. ఈ వ్రత ఫలితంగా మీకు ఏమైనా లాభం కలిగిందా అని అడిగారు. అందుకు బ్రాహ్మణ భార్య చెప్పారు, మీరు చెప్పినట్లు శివుని కృప వల్ల మా జీవితంలో ప్రశాంతత, ఐశ్వర్యం వచ్చింది. ఇంకా పిల్లల భాగ్యము కలుగుతుందని నమ్ముతున్నాం అని బ్రాహ్మణ స్త్రీ చెప్పింది. శివుడు సంతోషంతో ఆ బ్రాహ్మణ దంపతులకు తన రూపాన్ని చూపించాడు. వారికి సంతాన భాగ్యము కూడా అనుగ్రహించారు. వారి ఇంటిలో ఆనందం నిండిపోయింది. అప్పటి నుండి శ్రావణ సోమవార వ్రతం శివభక్తులకు ముఖ్యమైనదిగా మారింది. పూజ ముగిసిన తర్వాత శివునికి నైవేద్యం సమర్పించాలి. వ్రతం రోజున పేదవారికి, బ్రాహ్మణులకు దానం చేయాలి. సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి శివపూజ చేసి తరువాత భోజనం చేయాలి.